ఎంతమంది ఉన్నారు వంట వాళ్ళు? నలుగురు సార్. నలుగురా? ఒకరు మెల్ల ఉన్నారు సార్, ప్రెజెంట్ ముగ్గురు సార్. ఏంటి బీరకాయ కర్రీయా? ఏం కొంచెం ముదిరిపోయినాయి అంతా బాగున్నాయా? నేను ఎప్పుడు చూడలేదు ఇంత పెద్ద. ఇంకా పెద్దగా ఉంటాయా? హైబ్రిడ్ ఇవి? ఓ మళ్ళీ నేను ఇంత పెద్ద ఎప్పుడు చూడలేరా? బీరకాయ కూర సాంబారా, మజ్జిగ అంతే కదా? గంజి వరుస్తున్నారా? ఎందుకని? గంజి పోతే బలం పోతుందనే. కరెక్టే. మరి ఆ రంధ్రాలు కింద ఉందే కడుక్కోవడానికి. అన్నమే వేరు కదా దాంట్లో. బియ్యం బాగున్నాయి ఇప్పుడు? బాగా అవుతుంది అన్నం? అన్న బియ్యం అవుతుందా మెత్తగానే బాగానే అవుతుంది? మిల్క్ రెగ్యులర్గా వస్తున్నాయా? పెరుగు తోడు పెడతారా? రెండు పూట మజ్జిగ. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న హాస్టళ్లలో మీ హాస్టలే చాలా అదృష్టం డబ్బుల విషయంలో. 1600 ఇస్తా ఉన్నారు మీకు. ఆ మిగతా హాస్టల్లో ఇచ్చేది 1400. కానీ అక్కడ 10th లోపు పిల్లలకు 315 గ్రాములు వారానికి 2 సార్లు పెట్టాలి. మీరు 100 గ్రాములే ఆదివారం పెట్టాలి. మీకు ఒక గుడ్డు ఒకటి 55 గ్రాములు ఉండాలి, మిగతా వాళ్ళకి 50 గ్రాములు ఉండాలి. అర్థమైందమ్మా? కాబట్టి మీకు 1600 సఫిషియెంట్గా సరిపోతుంది. ఇప్పుడు 10th లోపల ఉండే పిల్లలు గురుకుల పాఠశాలలు ఉన్నాయి కదా, అంబేద్కర్ అయితే ఏంటి, జ్యోతిబాపులే అయితే ఏంటి, ఇలాంటి స్కూల్స్లో 1400. చికెన్ 315 గ్రాములు. ఆడ మధ్యాహ్నం పెరుగు ఉంటుంది, మిగతా ఎక్కువ. ఇంకా మధ్యాహ్నం పెరుగు ఉంటుంది, మీకు వాళ్ళకి తేడా 5 గ్రాములు గుడ్డే. అలా మీకు ఎక్కువ ఉండేది, మిగతా అన్నీ తక్కువే. అర్థమవుతుందమ్మా? పెరుగు లేదు, మాడ మధ్యాహ్నం పెరుగు ఇవ్వాలా. 2 సార్లు చికెన్ 57.5 గ్రాము ఇవ్వాలి ఒక్కొక్కసారి. 2 సార్లు, సోమవారం ఆదివారం ఒకటి, మంగళవారం సాయంత్రం. కానీ మీరు ఒక్క పూటే 100 గ్రాముల చికెను అంతే. కాబట్టి మీకు 1600 చాలా బాగా సరిపోతుంది నా క్యాలిక్యులేషన్ ప్రకారం. వాళ్ళకే సరిపోయేటప్పుడు మనకి ఇంకా బాగా సరిపోతుంది. ఇంకా మీరు పర్ క్యాపిటా మిగిలి ఇచ్చి ఇంకా అడిషనల్గా ఏమన్నా ఇవ్వచ్చు కూడా చెప్తున్నా. ఇవన్నీ జాగ్రత్తగా మీరు. సరుకులు వచ్చాయి ఈరోజు? పిల్లలతో మాట్లాడతా. పూరీలో ఆయిల్ ఎక్కువ వస్తూ ఉందని రాశారమ్మా. అంతా ఎక్కువ ఎందుకు వస్తూ ఉంది? పూరీలు చేసే విధానంలో చేయట్లేదా? ఎవరండి కేర్ టేకర్? ఇడ్లీ ఉడకడం లేదు, చపాతీ సరిగ్గా కాడడం లేదు, హాస్టల్లో దోమలు ఎక్కువగా ఉన్నాయి. పూరి వేస్తున్నారు, కూర కూడా తక్కువ వేస్తున్నారు, చికెన్ చాలా తక్కువ. చికెన్ 100 గ్రామ్స్ అమ్మా, 4-5 పీసెస్ వస్తాయి ఈచ్ స్టూడెంట్. కానీ మీరు 2 పీసెసే ఇస్తా ఉన్నారు చికెన్. చికెన్ ఓన్లీ 2 ముక్కలు వస్తున్నాయి. అమ్మా నేను ఒకటి చెప్తా వింటారా? 100 గ్రామ్స్ వస్తుంది మనకు. మనము మన వంట వాళ్ళు మన స్టాఫ్ అందరు తినంగా 2 ముక్కలే వస్తాయి పిల్లలకు. కొంచెం మిల్క్ నీళ్ళుగా ఉంటున్నాయి, కూరలు సరిగ్గా ఉడకడం లేదు, పూరి 2 వేస్తున్నారంటే మనకు వచ్చేది అంతే, మనం ఏం చేయలేం. చికెన్ చాలా తక్కువ, రైస్ కొంచెం ముద్దగా అవుతుంది, కర్రీ చాలా కొంచెం వేస్తున్నారు. నేను 1600 చాలా సఫిషియెంట్ సరిపోతుంది మేడం. దానికి తగినట్టు ఉండాలి ఖచ్చితంగా, లేకుంటే కష్టం అవుతుంది. పులిహోర అసలు బాగోదు. కిచిడి సండే మార్నింగ్ ఎవరు ఆయిల్ పూరి హెవీ ఆయిల్. మీరు పూరీలు ఎవరు వంట వాళ్ళు రమ్మనండి. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు? అమ్మా పూరీలు సరిగ్గా చేయట్లేదు, ఆయిల్ వస్తున్నాయి అన్నీ. ఎందుకు వస్తూ ఉన్నాయి? ఎందుకు చేత కదా పూరీలు చేయడము? చికెన్ పిల్లలకు పెట్టిన తర్వాత మిగిలితే మీరు తినాలా. మీరు ఎక్కడికైనా తీసుకోవడం కానీ నేను తీసుకుపోతున్నారా అనడంలా, నేను ఊహించి చెప్తా ఉన్నా. పిల్లలు తగ్గించి ఉండడం కానీ, తీసుకొని మనం ఇళ్ళకి పంపించుకోవడం కానీ, మనం తినేదానికోసం సపరేట్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ జరగకూడదు. పిల్లలు తిన్న తర్వాతనే మనకు అర్థమవుతుందా? కానీ మీరు అలా ఉంటే మార్చుకోండి, అలా లేదంటే వెల్ అండ్ గుడ్. అప్పుడు ఆమెను అడగాలి నేను. 100 గ్రాములు రావాల్సినప్పుడు 100 గ్రాములు అంటే 4 పీసులు వస్తాయి మా 4-5 ఒక మనిషికి. 100 గ్రాములు అంటే 10 మందికి 1 కిలో. అది వచ్చేది 2 పీసులు వేస్తున్నారు. కొంచెం రుచిగా చేయాలి వంట, సరిగా చేయడంలే మీరు. మనసు పెట్టండి అంతా. అన్ని పదార్థాలు ఉన్నాయి, వంట మంచిగా లేకపోతే పిల్లలు ఎలా తింటారు చెప్పండి? మీరు రుచిగా చేయాలా. నేను నా నెంబర్ ఇచ్చిపోతా ఉన్నా పిల్లలకు, పెద్ద పిల్లలకు. మళ్ళీ అట్లే వచ్చిందనుకోండి ఈ వారము ఇంటికి పోయినాక వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు,
మీరు వచ్చిపోయినట్టే ఉంది సార్ అని. అలాగే ఉందంటే ఇబ్బంది అవుతుందమ్మా, మీరు పోతారు ఇంటికి. అర్థమవుతా ఉందా? మీ సెలవుల దాకా ఇస్తా ఉన్నా, ఈ రోజు నుంచి 10వ తేదీ దాకా. వాళ్ళు ఇంటికి పోయి నాకు ఫోన్ చేస్తారు ఖచ్చితంగా. మీరు భోజనాల విషయాలు అన్నీ పెట్టాలి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి అమ్మా, అన్నాలు సరిగి పెడితేనే పిల్లలు బాగా చదువుకుంటారు, వాళ్ళ కడుపు నిండుతుంది. కడుపు నిండితేనే చదువుల మీద శ్రద్ధ వహించగలరు. వాళ్ళకు అన్నము రుచికరంగా పెట్టకుండా అర్ధాకలతో పెడితే కనుక చాలా ఇబ్బంది పడతారు పిల్లలు, వాళ్ళ చదువుల మీద కేంద్రీకరించలేరు. ఇదంతా వృధా అవుతుంది ఈ ప్రయాసం. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు గంగలో కలిపినట్టే. అది మెయిన్, అది అర్థం చేసుకోవాలి మీరు. బాగున్నారా? బాగుందా? ఇక్కడ ఏ సౌండ్ లేదు, కొంచెం బాగుంది, కొంచెం బాగాలేదు. కొంచెం స్వీటు, కొంచెం హాటు, చేదు తీపి, అవునా? పగలు రాత్రి అన్నీ బాగుండాలి. బాగుంటేనే మీరు బాగా మంచిగా చదువుకోగలరు, శ్రద్ధ వహించగలరు. ఓకేనా? లాస్ట్ 10th క్లాస్ హైయెస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి? 5. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను మీకు టీచర్లందరినీ అప్రిషియేట్ చేస్తున్నా ఈ విషయంలో. 587 అంటే ఇట్స్ నాట్ ఎ జోక్, తమాషలు కాదు అండి. 10%, వెరీ గుడ్. మీరు కొంచెం అన్నం బాగా పెట్టండి, ఇంకా మంచి సాధిస్తారు. మీరు గాల్లో ఉంటారు, అర్థమవుతుందా? అంత ఒక ప్రౌడ్ అండి, ఇట్స్ ఎ ప్రైడ్. ఇప్పుడు మనకు హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి, 10% పాస్ అయ్యారు, IIITలు వచ్చినాయి. ఇలాంటి అచీవ్మెంట్స్ కావాలంటే పిల్లలు తృప్తిగా తిని హ్యాపీగా చదువుకోవాలి. మనం ఎంత చెప్పినా, నేను చెప్పేది ఒకటే కాన్సెప్ట్, అర్ధాకలతో ఉంటే మనకు ఒక ఇరిటేషన్ ఉంటుంది. ఆ ఇరిటేషన్ లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళు బాగా హ్యాపీగా తినాలి. వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి చదువుల కోసం ఇంత దూరం వచ్చారు. ఓకే, మీరు బాగా అర్థం చేసుకోవాలా. మీ చేతికి చదువు అనే ఒక పుస్తకం ఇచ్చాం, అది ఒక శక్తి. ఇక్కడ ఉండేది మీరు తినేదానికో ఇంకోదానికో కాదు, ఎదిగేదానికి చదువులలో. అర్థమవుతుందా? ఆ చదువులే మీ ఆయుధాలు బయటికి పోయినాక. ఆ చదువు లేకుండా మీరు ఉంటే గన ఎటువంటి ఖ్యాతి కడించలేరు, మీ జీవితాలు బాగుపడవు. కాబట్టి బాగా మీకు ఇచ్చిన టైం ఇది, మంచి టైం. ఇంత మంచి బిల్డింగ్లు, ఇంతమంది టీచర్లు. ఏంది 587 మార్క్స్ అంటే ప్రైవేట్ స్కూళ్ళలో లేవు, ఇవ్వాలి రేపు. అలాంటి పరిస్థితిలో ఉంది మనకు ప్రభుత్వ స్కూళ్ళు. మంచి డిజిటల్ టీవీస్ ఇచ్చారు, మీకు మంచి బట్టలు ఇచ్చారు, షూస్ ఇచ్చారు, ఫుడ్ ఫ్రీగా ఇస్తున్నారు. అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటారు. ఏఎన్ఎం ఉన్నారు ఇక్కడ, ఏఎన్ఎం ఒక ఏఎన్ఎం చూస్తూ ఉన్నారు, మీ ఆరోగ్యాలన్నీ చూస్తూ ఉన్నారు. చూడండి, ఆడపిల్లలకి సపరేట్గా ఒక హాస్టల్స్ పెట్టారు. ఇదంతా ఎందుకంటే కింది తరగతి పిల్లలు, దిగువ తరగతి వాళ్ళు ఒక స్థాయికి రావాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. రేపు వాళ్ళు ఎక్కడ కూడా బ్రహ్మాండంగా చదువుకున్నాము, బాగా తిన్నాము, బాగా సంతోషంగా ఉన్నాము అనే ఒక మాట అనిపించుకోవాలి. నాకు ఇప్పటికీ చాలామంది కామెంట్ పెడతా ఉంటారు, మా టైంలో మీరు లేరు సార్, మాకు దారుణంగా ఉండేటి భోజనాలు అని. వాస్తవంగా ఇప్పుడు మేము పోయి ఏదో అక్కడక్కడ కొంచెం రెక్టిఫై చేసి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఇట్లా చెప్పి, ఇప్పుడు మనకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉండాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చదువులలో మార్కులు వచ్చాయి. వంట చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలా, మా పిల్లలు బాగా తినాలా, తృప్తి తినాలని. నేను ద్వారక తిరుమలలో ఒక గురుకుల పాఠశాలకు పోయాను. మామూలు టేస్ట్ చేస్తాను నేను వంట అయినప్పుడు. ఆ టేస్ట్ చేసి వంకాయ కూర నచ్చి ఆడ కూర్చొని భోంచేశాను. అట్లా కావాలి నాకు, అప్పుడే మనం కరెక్ట్ సాధించినట్టు. పెద్ద మీకు మంచి డబ్బులు ఇస్తున్నారు, ఏ హాస్టల్లో లేవు, ఏ వెల్ఫేర్ హాస్టల్లో లేదు. 1600 ఒక తలకిస్తున్నారు, 1600 రూపాయలు, 53 రూపాయల 33 పైసలు వితౌట్ రైస్ ఒక రోజుకు. మీకు ఇచ్చేది ఒక పూట చికెన్ ఆదివారం. గురుకుల పాఠశాలలో 2 సార్లు ఇస్తారు, 157.5 గ్రాము ఇవ్వాలా. మీకు ఇవ్వాల్సింది 100 గ్రాములే. మధ్యాహ్నం గురుకుల పాఠశాలలో కర్డ్ ఇస్తారు, కానీ వాళ్ళకి ఇచ్చే డబ్బు 1400 మాత్రమే. మీకు 1600 ఇస్తా ఉన్నారు. బ్రహ్మాండంగా చేయొచ్చు నా ఐడియా ప్రకారం 1600. అర్థమవుతుందా? కాబట్టి బాగా చేస్తారు. ఇంకా నేను మా నెంబర్ ఇచ్చానా ఇంటర్మీడియట్ పిల్లలకు? వెళ్ళిందా? ఎక్కడ ఇంటర్మీడియట్ పిల్లలు? అయ్యా స్వామి, ఆ చీటీలు మీరందరూ డైరీలో రాసుకోండి. మళ్ళీ ఆ చీటీలు ఏం కలెక్ట్ చేయకండి అమ్మా, వాళ్ళ దగ్గరే ఉండాలి అవి. ఓకేనా? చదువుకోవడానికి వచ్చారు ఇక్కడికి. చదువుకొని ఏం చేస్తారు?
జాబ్స్ ఈ 264 మందికి జాబ్స్ ఎక్కడికి తెస్తుంది ప్రభుత్వం? మీ మెంటల్గా అది వదిలేసేయండి. జాబ్ అనేది వస్తుంది కొంతమందికి, మీకు తెలియదు. టాపర్ వచ్చినానికి జాబ్ రాదు, అక్కడక్కడ బోటా పట్టిన పాస్ అయిన వాళ్ళకి జాబ్ వస్తుంది. అట్లా ఎన్నో ఉంటాయి, కొన్ని అదృష్టం కూడా ఉంటుంది. జాబ్ అనేది ఇంపార్టెంట్. జాబ్ కోసమే మేము చదువుకుంటా ఉన్నాం అనేది మనసులో తొలగిచ్చేసేయండి. అది జాబ్ అనేది మీరు ఒక డిగ్రీ తర్వాత ఒక ప్రిపరేషను, ఒక బీటెక్ తర్వాత ఒక ప్రిపరేషను, అప్పుడు జాబ్ గురించి ఆలోచించండి. ఇది ఒక నాగరికత, ఒక గౌరవం. చదువు అనేది ఒక వజ్రాయుధం. ఇది ఇక్కడ ఎక్కడ మీరు వెనక స్టెప్ వేశారంటే పరిగెత్తాలా, క్యాచ్ చేయాలా. ఈ వయసు మీది, సెలయేరు ఏ విధంగా పారుతుందో ఆగకుండా మీ చదువులలో ఎక్కడ బ్రేక్ పడకుండా సాగిపోవాలా. ఎక్కడ బ్రేక్ పడకూడదు. ఈ చిట్చాట్లు, ముచ్చట్లు, వ్యవహారాలు ఏమంటారో మీరు, ఇవన్నీ కొంచెం పక్కన పెట్టండి. ఎందుకంటే ఏదో అంటారు సామెత, 2 కొప్పులు కలిసిన కాడ వ్యవహారాలు ఎక్కువ ఉంటాయని. అట్లా అవన్నీ కూడా కొద్దిగా వదిలేసి మీ జీవితాలను బాగుపరచుకో. మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మా పిల్లలు మంచి చదువుకొని వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ జీవితం బాగుపరచుకోవాలని మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఏదో టైంపాస్కో తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అనేదానికి కాదు. గుర్తుపెట్టుకోండి బాగా. కాబట్టి చాలా సీరియస్గా తీసుకోండి. వెరీ ఇంపార్టెంట్, ప్రీషియస్ టైం ఇది. ఒక్క ఇంటర్మీడియట్ పిల్లలు ఒక 4-5 ఏళ్ళు, 10th పిల్లలు ఒక 5-6 ఏళ్ళు, 9th పిల్లలు ఒక 6-7 ఏళ్ళు కష్టపడ్డారు, మంచిగా ఇష్టంగా చదివారంటే మీ తలరాతలు మారుతాయి. అర్థమైందే? ఎవరైనా సరే నేను ఎవరైనా వీక్ స్టూడెంట్స్ ఉంటారు, ఏం పర్లేదు, చదవండి. తినక మేము తీయనుండు, ఏం కాదు, వచ్చేస్తుంది అది. 10th ఫెయిల్ అయిన వాళ్ళు డిగ్రీలో డిస్టింక్షన్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక టర్న్ అవుతుంది, ఒకసారి ఒక టైం వస్తుంది. ఎక్కడ భయపడద్దు, ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయద్దు. ఓకేనా? చదువులకు ప్రయారిటీ ఇవ్వండి బాగా. ఈ భోజనాలు కూడా బాగా ఉండాలా, అవి తింటేనే పిల్లలు బాగా చదువుకుంటారు, మనసు బాగా కేంద్రీకరిస్తారు అనేది మా పట్టుదల. అందుకే నేను ఎక్కడికి పోయినా కానీ భోజనాలు మంచి రుచికరంగా చేయండి, పిల్లలు ఉన్న కాడికి మంచిగా తినాలా అని చెప్తూ ఉంటాను. ప్లస్ నా డ్యూటీ అదే, మీరు తినే భోజనాలు. ఈ చదువుల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఏంటంటే చెప్తే కొంచెం మోటివేట్ అవుతారు, పిల్లలు బాగా చదువుతారు, బాగా ఇష్టంగా చదవగలుగుతారు. ఫలానా సార్ చెప్పారు మంచి చదవాలి, మా జీవితాలు మార్చుకోవాలి అనేది మనసులో కలుగుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో. ఓకేనా? చదువు ఉంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఉద్యోగాలే కాదు, ఎన్నో వ్యాపారాలు చేయొచ్చు. మనసుంటే మస్తు మార్గాలు ఉన్నాయి. ఇంట్లో కూర్చొని చిన్న వ్యాపారాలు చేయొచ్చు, ఒక శారీ బిజినెస్ చేయొచ్చు, బొటిక్ పెట్టచ్చు, బ్యూటీ పార్లర్ పెట్టచ్చు, టైలరింగ్ చేయొచ్చు, ఎన్నో ఉన్నాయి. అయితే 10 రూపాయలు సంపాదించుకునే శక్తి సంపాదించుకోండి. ప్రతి దానికి భర్తల మీద డిపెండ్ అయితే కొంచెము చులకనగా ఉంటుంది. ఎన్నో ఉన్నాయి, మార్గాలు చాలా ఉన్నాయి. అయితే మీ తెలివితేటలు అవసరం, చదువు అవసరం, యాక్టివ్నెస్ అవసరం. బయట మీకు మంచిగా స్టేజ్ ఫియర్ లేకుండా స్కిల్స్ పెంచుకోండి. బ్రహ్మాండంగా ఉన్నాయి ఉద్యోగాలు. 1-2 లక్షలు సాఫ్ట్వేర్ సైడ్ సింపుల్గా ఒక్కొక్క 2-3 ఉద్యోగాలు కూడా చేస్తూ ఉన్నారు వర్క్ ఫ్రమ్ హోమ్లో కూర్చొని. అవన్నీ ఏంటంటే వాళ్ళ స్కిల్స్ అట్లుంటుంది. అర్థమవుతుందా? మాటిస్తారా నాకు? వెరీ గుడ్. ఇప్పుడు టిఫిన్స్ ఉన్నాయి కదా, ఏదైనా ఒక టిఫిన్ మారుస్తాను నేను, మీ ఇష్టం. ఒక టిఫిన్ చెప్తే గురువారం ఉప్మానేనా శత్రువు? మీ బద్ద శత్రువు ఉప్మా? ఓకే, ఉప్మా తీసేద్దాం. ఉప్మా తీసేస్తున్నా నేను. హ్యాపీనా? ఎగ్ ఫ్రైడ్ రైస్, గురువారం మార్నింగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకేనా? అదర్వైజ్ టమాటా రైస్. ఒక బేస్తవారం గురువారము ఎగ్ ఫ్రైడ్ రైస్, ఒక గురువారము టమాటా రైస్ పెడతాం. రెండిట్లో ఏది బెటర్గా ఉంది అని చెప్తే అది ఫిక్స్ చేస్తాం. అయితే ఆ రోజు ఎగ్ ఉండదు, బాయిల్డ్ ఎగ్ ఇవ్వరు. ఆ ఎగ్ ఇక్కడ వాడతారు. 2 నచ్చలేదంటే పాత చింతకాయ పచ్చడే. ఇప్పుడు పుట్టడం మీ అదృష్టం అని చెప్తున్నాను. ఆ కాలంలో పుట్టింటే మీరు తల బాదుకుందరు. అట్లుండే అంత మంచి ఇస్తుంది ప్రభుత్వం. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకొని మేము ఎందుకు వచ్చాం, చదువుల కోసం వచ్చాం, మా తల్లిదండ్రులు ఎందుకు పంపించారు, మా జీవితాలు బాగుపడేదానికి పంపించారు అని బాగా అర్థం చేసుకొని బాగా కసిగా ఇష్టంగా చదవండి. అర్థం కాలేదు చెప్పించుకోండి. ఇక్కడే ఉంటారు టీచర్స్ అంతా దాదాపు చాలామంది. కాబట్టి ఎప్పటికి కూడా మీరు ఈ చదువులు మిస్ చేసుకోకండి. ఏం మిస్ చేసుకున్నా ఎంత డబ్బు సంపాదించినా వేస్ట్. పెద్ద పెద్ద కోటీశ్వర్లకు కూడా వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు గమ్మంటే అవుతారా? కారు. డబ్బులతో కొనలేని విద్య, దొంగలించలేని విద్య. కాబట్టి బాగా అర్థం చేసుకోండి, మంచి చదవండి, నిజాయితీగా పనిచేయండి. భవిష్యత్తులో
మీలాంటి పేద పిల్లలకు మీకు మంచి అవకాశాలు వస్తే కనుక ఎక్కడ కూడా ఈ బ్రైబ్ లంచాలకు పాటుపడకుండా నిజాయితీగా పనిచేయండి. ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బాగా మంచి నిజాయితీగా పనిచేయండి ఎక్కడ పనిచేసినా. ఇక్కడ ఉండే వాళ్ళు ఎంతమంది కలెక్టర్లు అవుతారో, ఎంతమంది ఎంఆర్ఓలు అవుతారో, ఎంతమంది టీచర్లు అవుతారో, ఎంతమంది విఆర్ఓలు అవుతారో తెలియదు మనకు. మీ భవిష్యత్తు ఏంటి అనేది బ్రహ్మ రాసి పెట్టింటాడు మీకు, ఏంది ఫలానా వాళ్ళు అని. అది అదృష్టం కూడా దానికి జోడించాలి. కాబట్టి మీరు మంచిగా పెద్ద అయిన తర్వాత మీరు 10 మందికి సేవ చేయండి, హెల్ప్ చేయండి, సంతోషంగా ఉండండి. ఎప్పటికీ మీరు గుర్తుపెట్టుకోండి, మీకు 40,000 జీతం, 40,000లోనే మీ బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. మీరు 60,000 బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే తప్పు చేసేదానికి మనసు పోతుంది, తప్పదు. 20,000 కావాలి కదా, అప్పు చేయలేం కదా. కాబట్టి లంచాలు తీసుకుంటాం, ఇంకోటి చేస్తాం, వేరే పనులు, తప్పుడు పనులు చేస్తాం. అలా కాకుండా మన జీతమైనా మనం జాగ్రత్తగా చేసుకుంటే కనుక మనం కొన్న రూపాయి పెద్దగా అవుతుంది, మనం ఏదైనా ఆస్తులు పెద్దగా అవుతాయి, కుటుంబ కలహాలు ఉండవు, పిల్లలకు మంచి చదువులు వస్తాయి, ఎటువంటి రోగాలు రావు, ఎన్నో ఉంటాయి, మంచి జరుగుతుంది. నేనే దానికి ఎగ్జాంపుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ, సంతోషంగా ఉన్నా. ఎక్కడ రూపాయి బిల్ల తగలను, రూపాయి ఇవ్వను. ఐఎమ్ హ్యాపీగా ఉన్నా, సంతోషంగా ఉన్నా. నాకు ఎక్కడైనా నేను 10 రూపాయలు పెట్టి ఆస్తి కొంటే అది మంచిగా పెద్దగా అవుతుంది. పిల్లలు 2 కొడుకులు నాకు హ్యాపీగా ఉన్నారు. నా వైఫ్ స్కూల్ చూసుకుంటుంది, నాకు ప్రైవేట్ స్కూల్ ఉంది, ఆ స్కూల్ చూసుకుంటా ఉంది, హ్యాపీగా ఉన్నా. ఎటువంటి దేవుడు నన్ను ఆ విధంగా మంచిగా చేశారు నాకు. ఆ విధంగా మీరు కూడా ఉండొచ్చు భవిష్యత్తులో. ఓకే, ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.